హలో హాయ్ ఇది నా డిఎస్సి సిరీస్లో ఇది నా డే 9 అనుకుంటా. యా టుడే ప్రాబ్లం లీడ్ కోడ్ నెంబర్ వచ్చేసరికి 2652. ఇది చాలా బేసిక్ అండ్ ఈజీ ప్రాబ్లం. అంటే ఈరోజు నాకు కొంచెం బిజీ ఉందన్నమాట. సో దట్ నాకు డిఎస్సి సిరీస్లో నాకు ప్రిపరేషన్ అనేది అంత బాగా లేదు. సో దట్స్ వై నేను ఒక ఈజీ ప్రాబ్లమ్ని చూస్ చేసుకుంటా. దట్స్ వై అండ్ ఆల్సో ఈ రోజుకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా. మళ్ళీ రేపటి నుంచి ఐ విల్ గో టు మై స్లైడింగ్ విండో టాపిక్ వెళ్ళిపోతా. ఇట్ వేరియబుల్ అండ్ స్లైడింగ్ విండో టాపిక్. సరే, ఈ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే, ప్రాబ్లం నంబర్ వచ్చేసరికి లీడ్ కోడ్ నెంబర్ 2652, నేమ్ వచ్చేసరికి సబ్ మల్టిపుల్స్. మీకు మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఏంటని చెప్పేసి. హీ విల్ గివెన్ అండ్ పాజిటివ్ ఇంటీజర్ n. ఓకే, n అనే ఒక పాజిటివ్ ఇంటీజర్ ఇస్తాడు. అండ్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద ఇంటీజర్స్ ఆఫ్ ద రేంజ్ ఆఫ్ 1 to n. ఫర్ ఎగ్జాంపుల్, అంటే 1 నుంచి n వరకు ఉన్న వాల్యూస్ అనేవి సమ్ కావాలంట. వెయిట్ ఎ సెకండ్, సమ్ కావాలి ఇంక్లూజివ్లీ దట్ ఆర్ డివిజిబుల్ బై 3 and 5 ఆర్ 7 అంట. మీకు అర్థమవుతుందా? లైక్ 3 and 5 తోని డివిజిబుల్ అవ్వాలి ఆర్ 7 తో డివిజిబుల్ అవ్వాలి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ 1 చూద్దాం. వాడు n ఇచ్చిన వాల్యూ 7 ఇచ్చాడు. సో nతో మనకి 1 to n వరకు అంటే నెంబర్స్ ఏమొస్తాయి? 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఏమన్నాడు? ఇన్క్లూజివ్లీ దట్ ఆర్ డివైడెడ్ బై 3 5 7. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్క్లూజివ్లీ అంటే ఏదో చూద్దాం. యా, కవరింగ్ ఆల్ ద ఐటమ్స్ పీపుల్ విత్ ఇన్ ద రేంజ్, సపరేట్ రేంజ్. అంటే ఆ రేంజ్ లో అన్నిటిని కవర్ చేయాలన్నమాట. ఓకే, ఇన్క్లూజివ్ అంటే ప్రతిదీ కలపడం. ఇప్పుడు ఏంటి మనకి 1 to n లో 3తో డివిజిబుల్ అయ్యే కండిషన్స్ ఏంటి? ఇది ఒకటి ఉంటుంది. 5తో డివిజిబుల్ అంటే కండిషన్ ఏంటి? ఇది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ 7తో డివిజిబుల్ అయ్యే కండిషన్ ఏంటి? ఇది ఒకటి ఉంటుంది. సో సారీ, 7తో డివిజిబుల్ అయి ఉంటుంది, మరి 6 కూడా, ఎందుకంటే 6 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది కదా. సో 3 + 5 + 6 + 7 10 11 10 + 11 దట్ ఈస్ ఈక్వల్ టు 21. సో ఇది మన డిజైర్డ్ అవుట్పుట్. సారీ, యా, ఇది మన డిజైర్డ్ అవుట్పుట్. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 చూసారు కదా. నో, అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఎగ్జాంపుల్ 2 వచ్చేసరికి 10 ఇచ్చాడు. సో అండ్ డిజైర్డ్ అవుట్పుట్ వచ్చేసరికి 3 5 ఆర్ 7 కదా. ఇప్పుడు 1 to n మన నెంబర్స్ ఏంటి? 1 2 3 4 సారీ మ్యాథ్స్ మర్చిపోతాను ఏంటనే. 4 5 6 7 8 9 10. ఇది మనకి 1 to 10 వరకు ఉన్న నెంబర్స్. సో ఇప్పుడు ఏంటంటే మనకి 3తో డిజిబుల్ అయ్యే కండిషన్స్ ఏంటి? ఇదొకటి. 5తో డిజిబుల్ అయ్యే కండిషన్ ఇదొకటి, 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 ఇదొకటి. సో 3 + 5 + 6 + 7 + 9 + 9. ఓకే, సారీ, +10, ఎందుకంటే 5 10తో కూడా డిజిబుల్ అవుద్ది కదా. సో +10, 10 + 9 19, 19 + 7 26, 26 + 6 32, 32 + 5 37, 37 + 3 40. సో ఇక్కడ మనకి ఆన్సర్ కూడా 40. ఐ థింక్ సో మీకు ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ అర్థమైంది అనుకుంటున్నా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ప్రాబ్లం. సో ఆలోచించండి, ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేయొచ్చు. లైక్ ఇది చాలా బేసిక్ ప్రాబ్లం, దీని గురించి కొంత డిస్కషన్ కూడా అవసరం లేదు నాకు తెలిసేంత వరకు. ఏం చేస్తాం, ఒక సింపుల్గా ఫర్ లూప్ రన్ చేస్తాం. ఎక్కడి నుంచి? i = 1 నుంచి n వరకు రన్ చేస్తాం. ఒకవేళ ఇఫ్ అనేది అంటే మన n డివైడెడ్ బై 3 అయినా, ఆర్ n డివైడెడ్ బై 5 అయినా, ఆర్ n డివైడెడ్ బై = 0 పెట్టాలి, ఎందుకంటే రిమైండర్ కావాలి కదా. 0 అయినా, ఆర్ i డివైడెడ్ బై i మాడ్యులస్ = 0 అయినా, మనం ఏం చేస్తాం? ఆ సమ్ని ప్లస్ చేసుకుంటాం. ఐ హోప్
మీకు ఈ స్టేట్మెంట్ అర్థమైంది అనుకుంటున్నా. దెన్ ఆ సమ్మని మనం లాస్ట్లో రిటర్న్ చేసేస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ప్రాబ్లం. చాలా బేసిక్ ప్రాబ్లం. నేను బేసిక్ సింపుల్ ప్రాబ్లమ్ని చూస్ చేసుకున్నా కావాలని. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి ఐ లెస్ దాన్ ఎన్, సారీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, ఎందుకంటే ఎన్ వరకు కూడా వెళ్ళాలి కాబట్టి. ఇప్పుడు ఒక సమ్ ఇనిషియలైజ్ చేసుకుంటున్నా. సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ నా ఐ అనేది డివైడెడ్ బై 3 అయినా, ఆర్ నా ఐ అనేది డివైడెడ్ బై 5 అయినా, ఆర్ నా ఐ అనేది మాడ్యులా 7 is equal to 0 కండిషన్ వచ్చిన, దెన్ ఐ హ్యావ్ టు డూ దట్. నేను సమ్ చేయాలి. ఏంటి సమ్ చేయాలి? ఆ ఐ వాల్యూ నేను సమ్ చేయాలి. సో లాస్ట్గా నేను ఏం రిటర్న్ చేయాలంటే నేను రిటర్న్ సమ్ అని రిటర్న్ చేసేయాలి. ఐ థింక్ సో ఈ ప్రాబ్లం మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఇది చాలా సింపుల్ ప్రాబ్లమ్ అబ్బా, దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత అవసరం ఏం లేదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే రికార్డ్ ప్రాబ్లం. 3 MS seconds. Okay, this is all about today problem. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద సజెషన్ ఇవ్వండి. ఇంకేమైనా చెప్పాలనుకుంటే కింద చెప్పండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ సబ్స్క్రైబ్ అనేది మీ చాయిస్. ఐఎమ్ హియర్ టు డాక్యుమెంట్ మై జర్నీ. థ్యాంక్ యూ సో మచ్.